వెల్కమ్ టు సౌత్ ఇండియా రియాలిటీ ఛానల్. తిరుపతి పట్టణంలో సొంత ఇళ్ళు కొనుక్కోవాలనుకునే కస్టమర్లకి కొన్ని సందేహాలు క్లారిఫై చేయడం కోసం ఈ చిన్న వీడియో తయారు చేయడం జరిగిందండి. ఈరోజు తిరుపతి సిటీలో అంటే అవుట్స్కట్స్ కావచ్చు, తిరుపతి అని మనం ఏదైతే భావిస్తున్నామో ఆ లొకాలిటీలో దాదాపు ఒక 20,000 మంది కస్టమర్లకి ఈరోజు ఇండిపెండెంట్ హౌసెస్ అయితేమి, డూప్లెక్స్ హౌసెస్ అయితేమి అవసరం. అంటే అపార్ట్మెంట్లు, ఈ ఓపెన్ ప్లాట్స్ ఈ కస్టమర్లు కాదండి. ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్, సొంత ఇళ్ళు, ఇండిపెండెంట్గా ఒక ఇల్లు కానీ, ఒక డూప్లెక్స్ బంగ్లా కానీ ఇలా కొనాలనుకున్న వాళ్ళు ఈరోజు 20,000 మంది ఉన్నారు దాదాపుగా. అంటే ఇది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళ ద్వారా కానీ, మాకు వచ్చిన ఎంక్వైరీస్ ద్వారా కానీ ఒక ఎస్టిమేషన్తో అరైవ్ అయిన ఫిగర్ అండి. ఇంకా ఎక్కువే ఉంటారు, 20,000 మంది పైనే. బట్ 20,000 అయితే పక్కాగా ఉన్నారు. కానీ 20,000 ఇళ్ళు కానీ, కనీసం ఒక 1000 ఇళ్ళు లేదు ఒక 100 ఇళ్ళు ఈరోజు తిరుపతి అవుట్స్కట్స్లో కానీ, ఎక్కడైనా వెంచర్స్లో కానీ కడుతున్న బిల్డర్సే ఎక్కడ కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? చాలామంది ఫోన్ చేసి మాకు చెప్పే ఎంక్వైరీస్లో, సార్ మాకు 30-40 లక్షల్లో ఇల్లు చూస్తున్నామండి, తిరుచానూరు కానీ, విద్యానగర్, చెర్లోపల్లి లేదు మంగళం రోడ్, ఇలా ఏదో ఒక ఏరియాస్ చెప్తుంటారు. కొందరు 50 లక్షలు అలా అంటారు, కొందరు ఒక 60-70 లక్షల వరకు. సో ఇలా వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి వాళ్ళకంటూ ఎక్కడ తీసుకోవాలని కొందరికి ఒక ఆశ కావచ్చు, లేదు ఒక ఐడియా, ఒక ఇల్లు తీసుకోవాలి అనేవాళ్ళు ఇలా ఒక 20,000 మంది ఈరోజు ఉన్నారు తిరుపతిలో. కానీ ఒక్క హౌసింగ్ వెంచర్ కూడా ఈరోజు లేదంటే, అంటే అపార్ట్మెంట్ వెంచర్స్ చాలా ఉన్నాయి. ఈరోజు అన్సోల్డ్ అపార్ట్మెంట్ యూనిట్స్ కనీసం ఒక 3,000 ఉన్నాయి అన్సోల్డ్. అంటే నిర్మాణంలో ఉన్నవి కానీ, నిర్మాణం ఈ నెల పై నెల మొదలెట్టేవి కానీ, ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయి అందులో మిగిలిపోయిన ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇలాంటివి ఒక 2-3 వేలు ఉన్నాయి. సో కస్టమర్లకు ఈరోజు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విషయంలో తిరుపతిలో సప్లై అనేది సఫిషియెంట్గా ఉంది. అలాగే ఓపెన్ ప్లాట్స్ విషయంకి వస్తే కూడా అవి రీసేల్ ప్లాట్స్ అయితే ఎయిర్పోర్ట్ వైపు కానీ, ఇటు చంద్రగిరి వైపు కానీ, ఎటైనా అల్లి రన్నింగ్ వెంచర్స్లో ప్లాట్లు కానీ చాలా ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈరోజు తిరుపతిలో సప్లై ఉంది. అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా కొంచెం దూరం వెళ్తే మనకున్న బడ్జెట్ని బట్టి ఎకరమా 2 ఎకరాలు అనేది అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా దూరం వెళ్ళాలి. కనీసం ఒక 50 కిలోమీటర్లు వెళ్తే కానీ ఒక రీజనబుల్ ప్రైస్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది దొరకదు. కొనుక్కోవచ్చు. అయితే సప్లై ఉంది, అంటే ఫర్ సేల్ ఉన్నాయి. ఏది అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ. కానీ సప్లై లేనిదంటే, అసలు సప్లై లేనిది ఇండిపెండెంట్ హౌసెస్. ఎందుకు సప్లై లేదు? కస్టమర్లు చాలామంది ఈ పాయింట్ ఆలోచించడం లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, OLX, 99 acres ఇలా ఎక్కడ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళ నెంబర్లు కానీ, బిల్డర్స్ నెంబర్లు కానీ కనిపిస్తే వాళ్ళకి కాల్ చేసేస్తున్నారు. కాల్ చేసేసి వాళ్ళు అమ్మే ప్రాపర్టీ ఏదైనా సరే వీళ్ళు అడిగేది ఏమంటే, మాకు తిరుపతిలో ఇండిపెండెంట్ హౌస్ కావాలి, ఇదిగో ఇంత బడ్జెట్ లేదు ఈ లొకాలిటీ. కానీ వాళ్ళంతా అమ్ముతుండేది ఇండిపెండెంట్ హౌసెస్ కాదు. వాళ్ళు పెట్టిన అడ్వర్టైజ్మెంట్ ఇండిపెండెంట్ హౌస్కి కాదు, ఏదో ఒక కమర్షియల్ ప్రాపర్టీ, అపార్ట్మెంటో, ఓపెన్ సైటో వాళ్ళకి చేసి మనం అంటే ఈ కస్టమర్లు ఇండిపెండెంట్ హౌస్ కావాలని అడుగుతున్నారు. కానీ ఈ పాటికి కాల్ చాలామందికి అర్థమై ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కొందరు సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు అని. కానీ ఇక్కడ తిరుపతిలో ఒక చిన్న ట్రెండ్ మీరు గమనిస్తే, ఎంతోమందికి సొంత ఇల్లు అనేది ఒక కళ. కొనుక్కోవడం, ఒకవేళ కొనుక్కున్నా వాళ్ళు ఉండడము, పైన ఉంటే అద్దెలకు ఇచ్చుకోవడము, లేదు రెండో ఇళ్ళు ఉంటే అదే అద్దెలకు ఇచ్చుకోవడము. కానీ మరి ప్రాణం మీదకి వస్తే తప్పితే తిరుపతిలో ఇళ్ళు అమ్ముకోవడానికి చాలామంది ఇష్టపడరు. 98% ఇష్టపడరు.
ఒకవేళ ఎక్కడన్నా మనం ఈనాడు పేపర్లోనో ఎక్కడైనా ఇల్లు సేల్కు ఉంది అంటే అది 98% మనకు సూట్ అవ్వకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బడ్జెట్ కానీ, లేదు ఆ లొకాలిటీ అంటే కొంచెం స్లమ్కి పక్కన ఉండడము, లేదు 10 అడుగులు 15 అడుగుల రోడ్లు ఉండడము, లేదు పాత ఇల్లు ఉండడము, ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఎక్కడైనా ఒకటో రెండో, లేదు చాలామంది ఇదే రేణిగుంట తిరుపతి కాదండి, చంద్రగిరి తిరుపతి కాదు, తిరుపతి అంటే మాకు తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవే ఇంపార్టెంట్, లేదంటే తిరుచానూరు, మహా అయితే చెర్లోపల్లి, లేదంటే మంగళం. అంటే ఇలా కొన్ని బౌండరీస్ ఫిక్స్ చేసేసుకొని మాకు ఇక్కడ మాత్రమే ఇల్లు కావాలి అని చూసేవాళ్ళు ఎక్కువ మంది మాకు వచ్చిన ఎంక్వైరీస్లో కనిపిస్తున్నాయి. మరి వాళ్ళకి ఎందుకు దొరకడం లేదు? లేదు, తిరుపతి రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్ల లోపు గత 10-15 ఏళ్లలో వెంచర్లు వేసి, అంటే తుడా అప్రూవ్డ్ లేఅవుట్స్ వేసి అందులో ప్లాట్లకు రీసేల్ ఉన్నాయి. అందులో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? అంటే రీసేల్ ప్లాట్ ఒకటి కొనుక్కొని 10 కిలోమీటర్లో అందులో ఇల్లు కట్టుకోవాలి అంటే చాలా అడ్డాలు ఉన్నాయి. ఏమిటి అడ్డాలు? అలాగే ఈరోజు చాలామంది బడ్జెట్ ఒక హౌస్కి 50 లక్షల లోపే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది. 50 పైన ఉన్నవాళ్ళు చాలా తక్కువ. మరి ఈ 50 లక్షల లోపు వాళ్ళు అనుకున్న లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ దొరుకుతుందా? ఎందుకు దొరకడం లేదు? ఒక స్టేట్ బ్యాంక్ మేనేజరు 2 ఏళ్ల క్రితం కాల్ చేశాడు నాకు. ఇలా నేను చాలా రోజుల నుంచి ఇండిపెండెంట్ హౌస్ వెతుకుతున్నానండి, ఒక 50 లక్షల బడ్జెట్లో నేను వెతుకుతున్నాను. మళ్ళీ ఒక 2 నెలల క్రితం కూడా కాల్ చేసి, సార్ ఇంకా సరైన దొరకట్లేదు, మరి ఎందుకు దొరకడం లేదు? సో ఇలా కస్టమర్లు ఈరోజు ఒక 20,000 మందికి రకరకాల కారణాల వల్ల ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సొంతం చేసుకోలేకపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి మొదటి రీజను హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం ఇలా పెద్ద సిటీస్లో లాగా తిరుపతిలో ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్లు అనేవి ఒక్కటి కూడా రన్ అవ్వట్లేదు. అంటే ఎక్కడైనా రన్ అవుతున్నా అవి మన కస్టమర్ల దృష్టిలో అవి దూరం కింద వాళ్ళు భావించడం వల్లనో, లేదు ధరలు అంటే అక్కడక్కడ ఉన్నాయి, ఇది ఒకటో రెండో రన్ అవుతున్నాయి. సో ఎందుకు 20,000 మంది అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ 20,000, కనీసం ఒక 10,000 మందికి ఇళ్ళు అవసరమైనా ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఈ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది, బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ. మరి ఎందుకు వెంచర్స్ లేవు? సో ఇలా కస్టమర్లకి ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పడానికి కనీసం 1 గంట నుంచి 2 గంటలు పడుతుంది. ఒకవేళ ఓపిక్గా మేము చెప్పినా ఒక 10 నిమిషాల వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఈ వీడియో స్కిప్ చేసేస్తారు. కానీ ఎవరైతే ఇలా ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ సమస్య అలాగే ఉండిపోతుంది. ఇందులో చాలామంది చేస్తున్నది ఏంటంటే, ఒక 2 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం అయినా ఈ ఫేస్బుక్, యూట్యూబ్, OLX ఇందులో ఉన్న నెంబర్లకు కాల్ చేసి మాట్లాడడం తప్పితే, ఇల్లు ఎట్టైనా ఈ నెలలో ఇల్లు మనం కొనేయాలి అంటే అడ్వాన్స్ ఇవ్వడము, ఇంటికి ఒక గట్టి సంకల్పం తీసుకొని ఎవరిని కలవట్లేదు. వెళ్ళి కలిస్తే కొన్నట్టు కాదు కదా. వెళ్ళి ఒక బిల్డర్ దగ్గరకో, లేదు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినంత మాత్రాన అక్కడికక్కడ డబ్బులు ఇచ్చారు కదా. ఆఫీసులకు వెళ్ళి మాట్లాడాలి, అసలు ఎందుకు ఇళ్ళు లేవు అనేది ఈ ప్రయత్నం చేయట్లేదు. ఇంకా ఓపిక ఉంటే ఇంకొక సంవత్సరం అయినా సరే ఫేస్బుక్, యూట్యూబ్, OLX వీటిలో ఉన్న నెంబర్లకు కాల్ చేసి ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. కానీ ఎవరైనా సరే ఇలా వెళ్ళి ఒకరి దగ్గర కూర్చొని కొంచెం అట్లీస్ట్ ఈ టైం అన్నా సేవ్ అవుతుంది, ఈ విషయం తెలిసేసుకుంటే ఎందుకు దొరకడం లేదు, రీజన్ ఏంటి? ఆ ప్రయత్నం చాలామందికి అది ఎవరు చేయడం లేదనే తెలుస్తుంది. మాకైతే రిపీటెడ్గా వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకుంటాం కాబట్టి
లాస్ట్ 1 ఇయర్లో కనీసం ఒక 100-150 మంది కస్టమర్లు ఒక 5-6 సార్లు చేస్తుంటారు. అంటే మా నెంబర్ వాళ్ళ దగ్గర సేవ్ అవ్వకపోవడం వల్ల మా అడ్వర్టైజ్మెంట్స్ అంటే వేరే ప్రాపర్టీస్కి ఎక్కడ ఏది చూసినా కాల్ చేసేసి ఇల్లు కావాలని అడిగేవాళ్ళు రిపీటెడ్గానే 150-200 మంది. అంటే అంటే ఓన్లీ కేవలం ఇది మా అడ్వర్టైజ్మెంట్స్కి చేసిన వాళ్ళు. ఇంకా తిరుపతి మొత్తం మీద కలిపితే ఫోన్ చేసి ఉందా లేదా అని అడుగుతున్నారు, కానీ ఎందుకు లేదు, ఎవరినన్నా వెళ్ళి కనుక్కుందామనే ప్రయత్నం, ఆ ఆసక్తి మీకుంటే ఈ వీడియో టైటిల్లో ఉన్న నెంబర్ లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి, అన్నమయ్య సర్కిల్లో మా ఆఫీస్ ఉంటుంది. 23 సంవత్సరాలుగా తిరుపతిలో మేము రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాం. అపార్ట్మెంట్స్ కట్టాం, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాం. మొత్తం 28 వెంచర్లు మన ద్వారా తిరుపతిలో జరిగాయి. సో 23 ఏళ్ళుగా తిరుపతిని చూస్తున్నాం కాబట్టి కొద్దో గొప్ప అనుభవం, తిరుపతి మీద అవగాహన ఉందని మా నమ్మకం. సో మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఒక్కసారి వచ్చి కలిస్తే ఇండిపెండెంట్ హౌసెస్ మీద అట్లీస్ట్ ఒక క్లారిఫికేషన్తో మీరు ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. మా దగ్గర కూడా ఒక డూప్లెక్స్ విల్లా ప్రాజెక్టు, ఒక ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్టు ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. అంటే అవి కొనుక్కోమని రమ్మనట్లేదు నేను, అవి తెలుసుకున్నట్టు ఉంటుంది. లోపల మనలో ఉన్న కొన్ని డౌట్స్, ఎందుకు, ఏంటి, ఎలా, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే కనీసం ఆ నాలెడ్జ్తో రేపటి నుంచి మీరు ఆ ఇల్లు వెతకడం అనేది ట్రై చేయొచ్చు. కొంత హెల్ప్ అవుతుంది. ఎక్కువసేపు మీరే వచ్చి 2-3 గంటలు మేము కూడా స్పెండ్ చేయాలి, అంత టైం ఉండదు. అంటే వస్తున్న ఎంక్వైరీస్ని చూసి ఇవన్నీ మీరు కస్టమర్లకు చేసిన వాళ్ళకి ఫోన్లో చెప్పొచ్చు కదా అంటే అసలు వినట్లేదు. ఉన్నాయా లేవా అంటే ఓపిక్గా అసలు ఆ రెలవెన్సీ లేదు. వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు తిరుచానూరులో 30-40 లక్షలకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే ఈరోజు తిరుపతిలో సొంత ఇళ్ళు లేని వ్యక్తే ఉండడు. ప్రతి వ్యక్తికి ఒక సొంత ఇల్లు తిరుచానూరులో ఉంటుంది. సో రెలవెన్సీ, అవిలాల్లో ఒక 30 లక్షలకి ఇల్లు దొరుకుతుందా? సో ఇక్కడ డిస్కషన్ ముందుకు వెళ్ళట్లేదు ఫోన్ల ద్వారా. అందువల్ల ఆఫీస్కి ఒకసారి రాగలిగితే ఒక 20 minutes to 30 minutesలో చంద్రగిరి నుంచి ఏర్పేడ్ వరకు ఇటువైపు లేదు తిరుచానూరు లేదు రామచంద్రాపురం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్తే ఫిల్టరేషన్కి మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో ఈ ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి కలిస్తే మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.